హాయ్ అండి. వంకాయ కర్రీ, వంకాయ వేపుడు, గుత్తి వంకాయ, మసాలా వంకాయ కాకుండా వంకాయని ముక్కలుగా కట్ చేసుకుని ఇలా గ్రేవీలా కర్రీ చేయండి. చాలా బాగుంటుంది. ఎలా చేసుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. వంకాయ కూరకి నూనె ఎక్కువే పడుతుందండి. నూనె వేడయ్యాక అర టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, పావు టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకుని ఇవి కాస్త వేగనివ్వండి. ఇవి వేగిన తర్వాత మీడియం సైజ్ ఉల్లిపాయలు ఒక 2 తీసుకుని సన్నగా పొడవుగా ముక్కలు కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి. బాగా కరివేపాకు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని దంచుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బలు ఒక 5 వేసుకోండి. బిర్యానీలోకి బాగుంటుంది, అలానే వెజ్ పలావ్లో కూడా చాలా బాగుంటుందండి ఈ కర్రీ అయితే. ఉల్లిపాయ ముక్కలు చక్కగా మగ్గించుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా ఇలా ఉల్లిపాయ ముక్కలు బాగా ఎర్రగా మగ్గిన తర్వాత ఒక టమోటాని తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. పావు కేజీ వంకాయకి ఒక టమోటా సరిపోతుంది. ఇలా టమోటా ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుని పావు కేజీ వంకాయలు తీసుకుని చక్కగా కడిగి ముక్కలుగా కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో వేసుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా పొడవుగా కట్ చేసుకోవాలి వంకాయలు. పావు కేజీ వంకాయ ముక్కలు కూడా ఇలా వేసేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి. ఇలాగా నూనె బాగా ముక్కలకి పట్టేలా. తర్వాత కూరకి ఎంతైతే ఉప్పు సరిపోతుందో అంత ఉప్పు కూడా వేసేసుకోండి. ఉప్పు వేసుకుని ఒకసారి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకుని మధ్య మధ్య కలుపుతూ ఉండండి. ఈ లోపల మరొక స్టవ్ ఆన్ చేసుకుని ఒక చిన్న కళాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకుని ఈ విధంగా పల్లీలు బాగా వేయించుకోండి. ఎప్పుడైతే పల్లీలు మనకి బాగా వేగాయని తెలుస్తుందో అప్పుడు 1.5 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకుని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఆ వేడికే నువ్వులు అనేవి వేగిపోతాయి. చూడండి ఇలాగా నువ్వులు వేసుకున్న తర్వాత కాస్త చల్లారనివ్వండి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకుని మనం మెత్తగా పేస్ట్ తయారు చేసుకుని రెడీగా పెట్టుకోవాలి. పల్లీలు నువ్వులు చక్కగా పేస్ట్ వేయడం వల్ల కూర మంచి రుచిగా ఉంటుందండి. చూడండి మరొక వైపు మనకి టమోటా ముక్కలు కూడా మగ్గాయి కదా. ఇప్పుడు మనం ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. కారం మీరు ఎంతైతే తింటారో దాని ప్రకారంగా వేసుకున్నా సరిపోతుంది. 1 టేబుల్ స్పూన్ కారం, అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. సింపుల్గా చేసుకున్న బిర్యానీ రైస్లోకి బాగుంటుంది, పులావ్లోకి బాగుంటుంది, బగారా అన్నంలో కూడా చాలా బాగుంటుందండి ఈ కర్రీ అయితే. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకోండి. 2 నిమిషాల తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని రసాన్ని వేసుకోండి. ఇలా చింతపండు రసం వేసుకున్న తర్వాత కొద్దిగా కర్రీ అన్నది మనకి ఉడకాలండి. కొద్దిగా వాటర్ పోసుకోండి. మరీ ఎక్కువగా పట్టదండి. వాటర్ కూడా చాలా కొద్దిగా వేసుకుని ఒకసారి ఈ విధంగా మంచిగా అంతా కూడా కలిపేసేసుకుని ఒక 3 నిమిషాల పాటు ఉడికించుకోనమాట. చక్కగా పులుపు అంతా కూడా వంకాయ ముక్కలుగా బాగా పడుతుంది ఈ విధంగా. చూడండి ఇలాగా. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి పల్లీలు నువ్వులు, ఆ మిశ్రమం మొత్తం కూడా వేసేయండి. వేసిన తర్వాత మధ్య మధ్యన కలుపుకుంటూ నూనె పైకి తేలేంతవరకు ఉడికించుకుంటే మంచి గ్రేవీతో మనకి వంకాయ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చాలా చాలా బాగుంటుంది. చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారండి. ఇలా ఒక్కసారి చేస్తే సింపుల్గా ఇంట్లో వాళ్ళందరూ ఎప్పుడు వంకాయ చేసినా కూడా ఇలానే చేయమంటారు. అంత బాగుంటుంది. సాల్ట్ కూడా చూసుకోండి, తగ్గింది అంటే ఇప్పుడే వేసేసుకుని మూత పెట్టుకుని మీరు మధ్య మధ్యన కలుపుకుంటూ చక్కగా నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకుంటే సింపుల్ ప్రాసెస్లో మంచి గ్రేవీతో వంకాయ కర్రీ అనేది మనకి తయారైపోతుంది. చూడండి ఇలా గ్రేవీగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చల్లారిన తర్వాత ఇంకొద్దిగా చెక్క పడుతుంది కనుక చివరిగా చిన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. వీడియో నచ్చితే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు బగారా రైస్ అయినా, బిర్యానీ అయినా, వెజిటేబుల్ రైస్ అయినా సరే ఇది చక్కగా వేసుకుని తినేయొచ్చండి. అంత బాగుంటుంది. చూడండి చూస్తుంటేనే మనకి ఎప్పుడెప్పుడు తినేద్దాం అన్నట్టు అనిపిస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.